హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను రిగార్డింగ్ ఎంసెట్ సిరీస్. సో ఆ సిరీస్లో వచ్చే ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ కైనమాటిక్స్. ఆల్రెడీ దీనికి ముందున్న బేసిక్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ మ్యాథమెటికల్ టూల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోండి, దెన్ కమ్ టు దిస్ చాప్టర్. సో ఇప్పుడు స్టార్టింగ్ కైనమాటిక్స్. సార్ కైనమాటిక్స్ ఏంటి సార్? ఫస్ట్ టైం వింటున్నాం. మా టెక్స్ట్ బుక్స్లో అయితే ఫస్ట్ చాప్టర్ జనరల్గా ఆ యూనిట్ చాప్టర్ పక్క పెడితే స్టార్ట్ అయ్యే చాప్టర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ కదా సార్. మధ్యలో కైనమాటిక్స్ ఏంటి సార్ చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమాటిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ ఈస్ స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఏదన్నా బాడీ ఏదన్నా ఉందంటే మోషన్లో ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని స్టడీ చేయడమే కైనమాటిక్స్. ఇప్పుడు మోషన్లో ఉందంటే ఎంత స్పీడ్ మీద వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది, ఆ స్టడీ అంతా కూడా కైనమాటిక్స్లో వస్తుంది. ఇప్పుడు ఆ మోషన్కి రీజన్ ఏంటి? ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే కంపల్సరీ దానికి ఫోర్స్ లేకపోతే ఏదో ఒకటి రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్స్ అనేవి కన్సిడర్ చేయం. ఆ బ్రాంచ్ని కైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కైనమాటిక్స్ తర్వాత స్టార్ట్ అయ్యే బ్రాంచ్ ఏంటి? మెకానిక్స్. దట్ ఈస్ అక్కడ నుంచి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అవన్నీ కూడా ఫోర్స్ కాన్సెప్ట్ అనేది అక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి మెకానిక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మెకానిక్స్లో కూడా కైనమాటిక్స్ అనేది ఇప్పుడు మెకానిక్స్లోనే ఒక పార్ట్. కాకపోతే ఇక్కడ ఫోర్స్ని కన్సిడర్ చేయం. ఈ తర్వాత చాప్టర్స్ నుంచి ఫోర్స్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు కైనమాటిక్స్ అంటే ఐడియా వచ్చింది కదా. కైనమాటిక్స్లో 2 చాప్టర్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి 1 డైమెన్షన్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ 2 డైమెన్షనల్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? జస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఫ్రంట్ ఆర్ బ్యాక్ సింగిల్ లైన్లోనే మూవ్ అవుతుంది. దట్ ఈస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. పేర్లోనే ఉంది కదా. అండ్ 2 డైమెన్షన్లో మూవ్ అయితే కనుక దట్ ఈస్ మోషన్ ఇన్ అ ప్లేన్, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ అంటే ఏంటి? ఇఫ్ ఎ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ టైమ్ దెన్ ద బాడీ సెట్ టు బీ ఇన్ మోషన్. ఇప్పుడు టైం ఏంటి? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. టైం చేంజ్ అయ్యే కొద్దీ బాడీ యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటే దెన్ ద బాడీ సెట్ టు బీ ఇన్ మోషన్. ఒకవేళ మూవ్ అవ్వట్లేదు, అదర్వైజ్ అంటే ఏంటి? ఒక టైం చేంజ్ అవుతూ ఉంటుంది బట్ పొజిషన్ అనేది మారట్లేదు, ఆబ్జెక్ట్ ఉన్న చోటే ఉంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెస్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు దీని తర్వాత రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. సార్ రిలేటివ్ టర్మ్స్ అంటే ఏంటి సార్? రిలేటివ్ టర్మ్స్ అంటే దే డిపెండ్ ఆన్ అబ్జర్వర్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ ఒక రోడ్. ఈ రోడ్డు మీద ఏంటంటే ఒక కార్, రైట్? ఇప్పుడు ఈ కార్లో ఏంటంటే ఇద్దరు ఉన్నారు. ఈ కార్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అర్థమైందా? లెట్స్ సే వన్ ఈజ్ ఏ అండ్ అదర్ వన్ ఈజ్ బి. ఇంకో పర్సన్ ఉన్నాడు రోడ్ సైడ్, ఈ సి. సిచ్యువేషన్ అర్థమైంది కదా. నువ్వు ఇప్పుడు ఈ కార్ ఏంటంటే రోడ్లో మూవ్ అవుతుంది, జస్ట్ కార్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే పర్సన్ సి రెస్పెక్టివ్లో, ఇప్పుడు సి అనేవాడు ఏని అబ్జర్వ్ చేస్తున్నాడు, కార్లో వెళ్తున్నాడు, అంతే కదా. సి ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరే సి అనుకోండి, మీరు సి. సో మీరు ఎవరిని చూస్తున్నారు? ఏ అండ్ బిని ఇద్దరిని చూస్తున్నారు, కార్లో వెళ్ళిపోతున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రెస్ట్లో ఉన్నారా, మోషన్లో ఉన్నారా? ఎస్, దే ఆర్ ఇన్ మోషన్. ఓకే, ఇప్పుడు నువ్వు కార్లో కూర్చున్నావు. కార్లో లైక్ ఏ పొజిషన్లో కూర్చున్నావు? ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నప్పుడు బి అనే పర్సన్ రెస్ట్లో ఉన్నాడా, మోషన్లో ఉన్నాడా? నీతో పాటు కూర్చున్నాడు కదా. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తను రెస్ట్లో ఉంటాడు. ఇదే డిఫరెన్స్ ఎలా వస్తుంది? పర్సన్ టు పర్సన్ అనేది రెస్ట్ అండ్ మోషన్ టర్మ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది అబ్జల్యూట్గా రెస్ట్లో ఉండదు, అబ్జల్యూట్గా మోషన్లో ఉండదు. విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ మనం చెప్తాం లైక్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ మోషన్ అనేది అబ్జర్వర్ని డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం చెప్తాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే టు స్టడీ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విల్ డిఫైన్ ఫ్యూ పారామీటర్స్. ఇప్పుడు మోషన్ని స్టడీ చేయాలంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందంటే ఆ మోషన్ని స్టడీ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ 6 పారామీటర్స్. దోస్ ఆర్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్. ఈ టర్మ్స్ అన్నిటిని కూడా కైనమాటిక్స్ మొత్తంలో కూడా ఇవే యూస్ చేస్తాం. వీళ్ళ గురించే తెలుసుకుంటాం లైక్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. అర్థమవుతుందా? ఇవి దాటి కైనమాటిక్స్ దాటి ఎక్కడికి వెళ్ళదు. మొత్తం అంతా కూడా మొత్తం కాన్సెప్ట్ అండ్ చాప్టర్ మొత్తం ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈ 6 పారామీటర్స్లోనే ఉంటాయి. బట్ వీ విల్ జస్ట్ స్టడీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అర్థమైంది కదా. ఇప్పుడు 1D ఉంది. 1D ఏంటంటే మోషన్ అండర్ గ్రావిటీ చదువుతాం. అండ్ 2D లైక్ మోషన్ ఇన్ ప్లేన్లోకి వెళ్ళాము, ప్రొజెక్టైల్ మోషన్ చదువుతాం. అది డిఫరెంట్ కేసెస్ అనేవి మారిపోతాయి. బట్ మనం స్టడీ చేసేది మాత్రం ఓన్లీ ఈ 6 పారామీటర్స్లోనే స్టడీ చేస్తాం. వాట్ ఇట్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పాత్లో ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ వరకు డిఫరెంట్ పాత్స్లో వెళ్ళొచ్చు. లైక్ 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఏ నుంచి బికి నేను డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అయితే ఎలా వెళ్ళొచ్చు? నేను ఎన్ నెంబర్ ఆఫ్ వేస్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేస్లో ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు. కానీ ద వే యూ చూస్, ఫర్ సపోజ్ నేను ఈ పాత్ని చూస్ చేసుకున్నా, ఈ పాత్
అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే ఈ పాత్లో వెళ్ళాడు, దట్ ఈస్ ద యాక్చువల్ పాత్, రైట్. ఆ ఒక ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ట్రావెల్ చేసిన పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ లెంగ్త్ని డిస్టెన్స్ అంటాం. వాట్ మై పాయింట్, అది డిస్టెన్స్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి చాలా వేస్లో వెళ్ళొచ్చు, బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్టెన్స్ అంటాం. మరి ఒక పర్సన్ ఎలాగ వెళ్ళాడు, ఇది డిస్టెన్సే. ఒక పర్సన్ ఎలా వెళ్ళాడు అన్నాను నేను, ఇది డిస్టెన్సే. ఎలాగ వెళ్ళాడు అన్నాను, ఇది కూడా డిస్టెన్సే. ఎలాగ వెళ్ళాడు అన్నాను, ఇది కూడా డిస్టెన్సే. అన్ని డిస్టెన్స్లో అవుతాయి. కానీ అమాంగ్ ఆల్ ద వేస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇదే కదా, ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు పాయింట్స్ చదవండి. ఫస్ట్ పాయింట్, యాక్చువల్ పాత్ ట్రావెల్ బై ద బాడీ, అదే చెప్పాను కదా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పాత్ డిపెండెంట్. మనం ఏ పాత్లో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి పాత్, ఈ మెయిన్ పాయింట్ చెప్తున్నాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు డిస్టెన్స్ కనిపెట్టాలంటే జస్ట్ ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఆర్ పొజిషన్స్ తెలిస్తే సరిపోదు, మనకి పాత్ కూడా తెలియాలి. ఏ పాత్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళింది అనే పాత్ కూడా మనకు తెలియాలి. అది తెలిస్తేనే మనం డిస్టెన్స్ని చెప్పగలం. పాయింట్ అర్థం కదా నాది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఎదురు కూడా క్వశ్చన్స్ వస్తాయి ఫర్దర్గా, తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ని బాగా యూజ్ చేస్తాను నేను, రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి కాంట్ బి డిక్రీజింగ్. డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవ్వదు. మీరు ఎంత దూరం వెళ్ళినా అయితే జీరో ఉంటుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఒకే ప్లేస్లో ఉందంటే డిస్టెన్స్ జీరో, ఎందుకంటే మూవ్ అవ్వలేదు కదా. బట్ ఎప్పుడైతే పార్టికల్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందో ఆ పాయింట్ ఆగే వరకు కూడా ఆ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్. అది ఏ డైరెక్షన్లో మూవ్ అయినా సరే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ కాంట్ బి నెగిటివ్. జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్న నేను. డిస్టెన్స్ అనేది మినిమం డిస్టెన్స్ ఎంత, కదలకపోవడమే కదా. కదలకపోవడం అంటే ఏంటి, డిస్టెన్స్ అనేది జీరో. అది మూవ్ అవడం స్టార్ట్ చేసినట్టు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందని చెప్పా. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, డిస్టెన్స్కి ఉండవు. సో కాంట్ బి నెగిటివ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి కెన్ బి జీరో ఆర్ పాజిటివ్. ఇప్పుడు చెప్పింది అదే కదా, డిస్టెన్స్ జీరో అవ్వచ్చు లేకపోతే అంతకన్నా ఎక్కువ. జీరో కన్నా ఎక్కువ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్ కదా, కాబట్టి డిస్టెన్స్ జీరో అవ్వచ్చు లేకపోతే పాజిటివ్ అవ్వచ్చు. అండ్ డిస్టెన్స్ అనేది స్కాలర్ క్వాంటిటీ. స్కాలర్ వెక్టర్ కాన్సెప్ట్ అని కూడా మ్యాథమెటికల్ టూల్స్లో వెక్టర్ కాన్సెప్ట్ అయిపోయింది, దేర్ యూ కెన్ గెట్ ఇట్, అక్కడ చూడండి. డిస్టెన్స్ అనేది స్కాలర్ క్వాంటిటీ. అండ్ డిస్ప్లేస్మెంట్ వస్తే ది వన్ అండ్ ఓన్లీ ఫార్ములా, దీన్ని ఎంత గుర్తుపెట్టుకుంటే అంత గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని. ఎక్కడైనా సరే ఏ క్వశ్చన్లోనైనా డిస్ప్లేస్మెంట్ అని అడిగేటంటే యూ జస్ట్ నీడ్ టూ పారామీటర్స్, దోస్ ఆర్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఈ రెండు తెలిస్తే మీరు ఏదన్నా సరే, ఏ క్వశ్చన్ అయినా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా, ఏ పాత్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే మీరు డైరెక్ట్గా చెప్పగలరు డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది. జస్ట్ నీడ్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఆ రెండు మాత్రమే తెలియాలి. వాట్ ఇట్. ఓకే. అండ్ ఇది కూడా చెప్పా కదా, సెకండ్ పాయింట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్, ఇందాకే చెప్పాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. ఇది డయాగ్రమాటిక్గా చెప్తాను ఇప్పుడు, ఇది ఒకసారి హోల్డ్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఇది కూడా ఈ రెండు ఒకేసారి చెప్తాను పాయింట్స్ ఇవి. ఇప్పుడు సిక్స్త్ వన్ వచ్చేసి పాత్ ఇండిపెండెంట్. ఇందాకే చెప్పా, డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే అది ఏ పాత్లో వెళ్ళిందో మనకు అనవసరం, చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ చెప్పాను నేను, ఇది ఇనీషియల్ పాయింట్, రైట్. దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎలాగెళ్ళొచ్చు, ఎలాగన్నా వెళ్ళొచ్చు. బట్ ఎన్ని పాత్స్ ఉన్నా సరే డిస్ప్లేస్మెంట్ అనేది ఒక పాతే ఉంటుంది, దట్ ఈస్ అ డైరెక్ట్ పాత్. డైరెక్ట్ ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు ద పాసిబుల్ స్ట్రైట్ లైన్, డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఒడిగింది, అదే డిస్ప్లేస్మెంట్. అర్థమైంది కదా. ఇట్ మీన్స్ పాత్ ఇండిపెండెంట్, అంటే పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు, రైట్. ఇప్పుడు కెన్ బి పాజిటివ్, నెగిటివ్, ఆ 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ ఇది కూడా సర్క్యులర్ పాత్ తీసుకోండి, సర్క్యులర్ పాత్. ఓకే, దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్. ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్, ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ t = 0. t = 0 అంటే ఏంటి, దట్ ఈజ్ ఇనిషియల్ పాయింట్. ఓకే, అట్ టైం 0 ఇక్కడ స్టార్ట్ అయింది. మొత్తం ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి మొత్తం ట్రావెల్ చేసింది, ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది. కాట్ మై పాయింట్, ఇక్కడ వరకే ట్రావెల్ చేసింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ద షార్టెస్ట్ పాత్ అని చెప్పా, అవునా కదా. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డైరెక్ట్ అన్నాను నేను, అంటే ఇదే కదా డైరెక్ట్ టైం, ఇదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎస్, అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అది ఫైన్ చేయగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్టే, రైట్. ఇప్పుడు దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ యూ విల్ గెట్ ఇట్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఎగ్జాంపుల్ చెప్తాను. సారీ. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది కదా,
ఇక్కడ స్టార్ట్ అయింది వెళ్ళింది మళ్ళీ ఏ పొజిషన్కి వచ్చిందో అదే పొజిషన్కి వచ్చి ఆగింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. కానీ ఇక్కడ ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ రెండు ఒకటే కదా, రైట్? ఇప్పుడు ఇనిషియల్ పొజిషన్ ఒకటి సంథింగ్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ అనే ఆ పొజిషన్ ఎక్స్ అనే పొజిషన్లో ఉంది. ఫైనల్ పొజిషన్ కూడా ఎక్స్లోకి వచ్చింది. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే అప్పుడు మరి చేంజ్ ఇన్ పొజిషన్ జీరో అవుతుంది కదా. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? జీరో. అవునా కదా? ఇందాక ఎంత వచ్చింది? ఎక్కడ వరకు ఫైనల్ పొజిషన్ ఎక్కడ వరకే ఉన్నప్పుడు ఎలా వచ్చింది? అవునా కదా? అంటే సంథింగ్ డిస్ప్లేస్మెంట్ ఎగ్జిస్ట్ అయింది, ఓ పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో ఒకటి పాజిటివ్ వాల్యూ వచ్చింది, జీరో కూడా వచ్చింది. మరి నెగిటివ్ వాల్యూస్ ఎలా వస్తాయి సార్ అంటే, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, నేను ఇది ఫిక్స్ చేసిన పాయింట్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, రైట్? ఇప్పుడు ఇది ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు 0 అని వదిలేపండి, జస్ట్ పార్టికల్ ఉంది, నేను పొజిషన్ ఫిక్స్ చేసి ఉంచా అంతే. ఇలాంటప్పుడు మీరు ఒక ఎగ్జంప్షన్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు పార్టికల్కి 2 వేస్ ఉంది. నేనేం చెప్తాను? మోషన్ స్ట్రైట్ లైన్ మాత్రమే చెప్తున్నాను నేను, ఇంకా ప్లేన్లోకి వెళ్ళలేదు, ఓన్లీ 1 డైరెక్షన్లోనే చెప్తాను ఇప్పుడు, రైట్? ఇప్పుడు దీనికి ఓన్లీ 2 వేస్ ఉన్నాయి. అయితే ముందరికి వెళ్ళాలి, లేకపోతే వెనక్కి వెళ్ళాలి. అవునా కదా? సో మన వెక్టర్ క్వాంటిటీస్ ఎప్పుడు కూడా, డిస్ప్లేస్మెంట్ అంటే వెక్టర్ క్వాంటిటీ అని ముందే చెప్పాం. వెక్టర్ క్వాంటిటీస్ ఎప్పుడన్నా అజ్యూమ్ చేసుకునేటప్పుడు 2 డైరెక్షన్స్లో వెళ్ళొచ్చు. ఆ 2 డైరెక్షన్స్లో ఒక డైరెక్షన్ పాజిటివ్కి అజంప్షన్ చేసుకోవాలి, ఇంకో డైరెక్షన్ని నెగిటివ్కి అజంప్షన్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు నేను దీన్ని పాజిటివ్కి అజ్యూమ్ చేసుకుంటా, ఇది నెగిటివ్కి అజ్యూమ్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ముందరికి 5 యూనిట్స్ ఫ్రంట్కి వెళ్ళింది అనుకున్నా, అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 5 యూనిట్స్. అవునా కదా? 5 యూనిట్స్. అదే ఒకవేళ అదే 5 యూనిట్స్ బ్యాక్ వెళ్ళిందని చెప్పాను నేను, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? -5 అవుతుంది. ఎందుకు? మైనస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. పాయింట్ అర్థమైంది? మైనస్ అంటే అదొక వాల్యూ కాదు, అది మైనస్ అనేది జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డైరెక్షన్. ఇది కూడా వెక్టర్స్లోనే చెప్పాను, అది ఇంటే ఇక్కడ ఇది పాయింట్ కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఈ ఎగ్జాంపుల్తోనే చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ పొజిషన్ ఏ అనుకుంటా, అండ్ ఆపోజిట్లో డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్ని బి అనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి కదా, ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్, అది ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది. లెట్స్ సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది అంటే మొదలు ఈ పాయింట్ కూడా తీసుకుందాం. ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ అనుకుందాం. అంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అనుకుందాం. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది అంటే ఇదే కదా డిస్ప్లేస్మెంట్. ఓకే సార్, ఇప్పుడు అదే పార్టికల్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దాకా ఆగిపోయింది, అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఇదే కదా, అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది, డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయింది. ఈ లెంత్కి ఇంక్రిమెంట్ ఉంది కదా, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అనుకుందాం, అంటే డిస్ప్లేస్మెంట్ ఇది అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, అంటే డయామెట్రికలీ ఆపోజిట్ సైడ్కి వచ్చి ఆగింది పార్టికల్. ఇప్పుడు దిస్ ఈజ్ ద లార్జెస్ట్ డిస్టెన్స్. అవునా కదా? సర్కిల్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి లార్జెస్ట్ డిస్టెన్స్ ఏంటిది? డయామీటర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇప్పుడు డయామీటర్ అన్న లెంగ్త్ కన్నా ఇక్కడ ఇంకొంచెం తగ్గింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం, డిస్ప్లేస్మెంట్ ఇది అవుతుంది. మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం, మళ్ళీ తగ్గింది. అలా మొత్తం ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చేసింది. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ అయింది, అంటే డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 0 అయింది. స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యి ఏంటది? ఆబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 స్టార్ట్ అయింది, ఇంక్రీజ్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది. ఏంటది? డిస్ప్లేస్మెంట్. మళ్ళీ ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 0 అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా ఎగ్జాంపుల్లో. అదే డిస్టెన్స్ అయితే అది ఎంత దూరం ఉండాలి? ఇదంతా సర్కిల్ వేసింది అంతే కదా, సర్కంఫరెన్స్ ఏంటి? 2πr కదా సర్కిల్కి, 2πr. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆగిపోయింది, 2πr కవర్ చేసింది. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో రౌండ్ వేసింది అనుకుందాం, 2πr + 2πr. అది డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ మూవ్ ఫ్రమ్ ఏ టు బి, ఫైండ్ డిస్ప్లేస్మెంట్. కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఉన్నాయి, కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఉన్నాయి. ఇప్పుడు ఏ కోఆర్డినేట్ ఉంది, బి కోఆర్డినేట్ ఉంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డైరెక్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు నేను గీసిన లైనే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, అంటే ఏ అనే పాయింట్కి కోఆర్డినేట్స్ ఉన్నాయి, బి అనే పాయింట్కి కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇదేంటి? సింపుల్గా మ్యాథమెటిక్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు అప్లై చేయాల్సిందా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే చాలు. అవునా కదా? జస్ట్ అప్లై. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ అప్లై చేస్తాం వస్తుంది అంటే ఏబీ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే చాలు. √/. ఫస్ట్ ఏంటి? x2 ఇది x1 y1, ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. అదే కదా ఫార్ములా. మొత్తం √/లో ఉంటుంది. x2 - x1 అంటే 7 - 2 5 స్క్వేర్ అంతా 25 ప్లస్ 5 - 3 2 స్క్వేర్ 4 z2 - z1 9 - 4 5 స్క్వేర్ అంతా 25
ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చింది 25 + 20 54 మీటర్స్. అదే నేను యూనిట్స్ చెప్పలేదు కదా, సో యూనిట్స్ అంటాం. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిస్ప్లేస్మెంట్? దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వస్తే ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ బేసిక్ అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంటాయి, చూడండి సార్. ఇప్పుడు ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి, అవునా కదా? ఇది ఇనిషియల్ పొజిషన్ x = 0, ఇది ఫైనల్ పొజిషన్ x = 6. ఇక్కడ ఇదేంటిది పార్టికల్ ఎలా వెళ్ళింది, మళ్ళీ ఎలా డ్రా చేశాను, డ్రా చేయడం ఇక్కడ డ్రా చేశాను. మీరు డిస్ప్లేస్మెంట్ అనగానే ఇలా డ్రా చేయకండి, అర్థమైంది? అది రిప్రజెంటేషన్ దీనికి ఇలా కిందకి పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా పెట్టి ఇలా వెనక్కి వచ్చిందని చెప్పాను అనుకో, అది కనబడదు, లైన్ డ్రా చేసినప్పుడు కనబడదు. సో ఇలా కింద టర్న్ అయిందంటే కిందకు వచ్చి తిరిగిందని మీనింగ్ కాదు అది. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. అంటే ఈ లైన్లో వచ్చింది, మళ్ళీ సేమ్ లైన్లో మళ్ళీ x = 6 దాకా వచ్చింది. నా పాయింట్ అర్థమైందా? ఈ కోఆర్డినేట్ ఇవ్వలేదు, ఇది x = 10. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మోషన్ స్టడీ చేయండి. x = 0 దగ్గర స్టార్ట్ అయింది, వెళ్ళింది x = 10 వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది, x = 6 వరకు వచ్చింది, అవునా కదా? ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి, జస్ట్ సింపుల్గా ఫార్ములా అప్లై చేయండి. డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఏంటి, x = 6, అవునా కదా? ఇది ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఏంటి, x = 0 అంటే 6 యూనిట్స్. 6 - 0 అంటే 6 యూనిట్స్. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. అర్థమైందా లేదా? ఇప్పుడు సేమ్ దీనికే నేను డిస్టెన్స్ అడుగుతాను. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందని అడుగుతా. ఎంత అవుతుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి ఏ దగ్గర స్టార్ట్ అయ్యి 10 వరకు వెళ్ళింది, అవునా కదా? అంటే 10 యూనిట్స్ కవర్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి 6 వరకు వచ్చింది. అంటే చాలామంది 10 + 6 16 అంటారు. అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఇది 10, ఇది 9, ఇది 8, ఇది 7, ఇది 6. 10 వరకు వచ్చింది, కానీ బ్యాక్కి 6 దాకా వెళ్ళింది. అంటే ఇక్కడ కవర్ చేసింది 1 2 3 4 యూనిట్స్ ఇక్కడ కవర్ చేసింది రివర్స్లో. చాలామంది 10 + 6 16 మీటర్స్ డిస్టెన్స్ అని అంటారు. అది 16 కాదు, అర్థమైందా? సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఫస్ట్ 10 మీటర్స్ ముందరికి వెళ్ళింది, దెన్ 4 మీటర్స్ వెనక్కి వచ్చింది, అంటే 10 + 4 అంటే 14 యూనిట్స్. ఇది డిస్టెన్స్. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, x = 0 నుంచి x = 10 వరకు వెళ్ళింది. డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ 10 కదా, 10 యూనిట్స్. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఎంత? 10 మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఎంత? 0. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా 10 వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? డిస్టెన్స్ కెన్ ఆల్సో బీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. కానీ డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కన్నా ఎక్కువ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ కూడా అవ్వచ్చు కదా, ఆ నెగిటివ్ కన్సిడర్ చేసామంటే తప్పు అవుతుంది. సో మోడ్ అప్లై చేస్తాం, రైట్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చోండి, ఇక్కడ 2 పాత్స్, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ పాత్లో వెళ్ళింది, సేమ్ పాయింటే, మళ్ళీ సేమ్ పాయింట్కి వెళ్ళింది. ఇంకో ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఇలా వెళ్ళింది. 2 పాత్స్, ఒకటి పాత్ ఏలో వెళ్ళింది, ఇంకోటి పాత్ బీలో వెళ్ళింది. సో అండ్ నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాత్ ఏ. అర్థమైందా? నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాత్ ఏ. ఓన్లీ పాత్ ఏనే కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు పాత్ ఏలో ట్రావెల్ అవుతుంది, దీనికి రేడియస్ r. ఇది సెమీ సర్కిల్, దిస్ ఇస్ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ r. ఓకేనా? ఇప్పుడు పాత్ ఏలో ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ ఎంత అవుతుంది? హోల్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత? 2πr. ఇది హాఫ్ సర్కిలే కదా, 2πr/2, అవునా కదా? అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? దట్ ఈస్ πr. గాట్ ఇట్? ఇప్పుడు అదే పాత్ ఏకి డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది, అవునా కదా? పాత్ ట్రావెల్ చేసింది ఇది యాక్చువల్గా, కానీ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇదే కదా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? రేడియస్ r అన్న కదా, రేడియస్ r అయితే డయామీటర్ ఎంత అవుతుంది? 2r కదా, అవునా కదా? సో డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 2r, రైట్? ఇప్పుడు పాత్ బి గురించి చూడండి. ఇప్పుడు పాత్ బి చూస్తే ట్రావెల్ చేసింది ఈ డైరెక్షన్లో కదా, ఈ డైరెక్షన్లో. అంటే డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వలే, అంటే ఎంత? 2r. సింపుల్ క్వశ్చన్, రైట్? ఇదనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఇక్కడ కొంచెం మోడల్ మారుతుంది. ఈ మోడల్ మారినప్పుడు మనం ఈ క్వశ్చన్కి యూస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వెక్టర్స్, రైట్? చూడండి, ఇప్పుడు ఏ పార్టికల్ మూవ్ 5 మీటర్ అలాంగ్ ఈస్ట్. ఫస్ట్ డైరెక్షన్స్ ఏంటి? ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది డైరెక్షన్స్. ఫస్ట్ ఏంటి? ఏ పార్టికల్ మూవ్ అలాంగ్
ఈస్ట్ డైరెక్షన్ అంటే ఫస్ట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళింది. ఓకే. దెన్ 6 మీటర్ అలాంగ్ నార్త్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళింది. ఓకే. అండ్ 10 మీటర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ అంటే మీ ప్లేన్లోంచి బయటికి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి బయటకు వచ్చింది పైకి. ఇప్పుడు మీరు ఫోన్లో చూస్తున్నారు కదా, ఆ ఫోన్లోంచి స్క్రీన్ నుంచి బయటికి పాయింట్ అర్థమైందా, అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు 3D డయాగ్రామ్ అంటే ఇది టేబుల్ అనుకోండి. ఫస్ట్ ఎలా ట్రావెల్ అయింది, దెన్ ఎలా ట్రావెల్ అయింది, దెన్ ఇక్కడ నుంచి పైకి వచ్చింది, అంటే ఇలాగా టేబుల్ నుంచి పైకి బయటికి, అర్థమైందా, అలా పైకి వచ్చింది. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 3 యాక్సిస్ ఇన్వాల్వ్ అయినాయి అక్కడ, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే 3 యాక్సిస్ 3 డైరెక్షన్స్లో ఉన్నాయి. నా పాయింట్ అర్థమైందా. ఫర్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఎక్స్కి వైకి సంబంధం లేకుండా పైకి వచ్చింది కదా, అంటే అది జెడ్ యాక్సిస్ అవుతుంది, అవునా కదా. అంటే 5 మీటర్ అలాంగ్ ఈస్ట్ అంటే 5i క్యాప్ ప్లస్ 6 మీటర్ అలాంగ్ నార్త్ అన్న అంటే జే క్యాప్ అనుకుందాం, వై యాక్సిస్ కదా. దెన్ అప్వర్డ్ 10 మీటర్ అప్వర్డ్ డైరెక్షన్, మళ్ళీ యాక్సిస్ మారిపోయింది అంటే 10 కే క్యాప్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఇదేంటిది డిస్ప్లేస్మెంట్. అది ఒక డిస్టెన్స్ అడిగాడు అనుకోండి, ఇది ఇంకా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎంత ట్రావెల్ చేసింది 5 ప్లస్ నెక్స్ట్ ఎంత ట్రావెల్ చేసింది 6, నెక్స్ట్ ఎంత 10, అంత అయిపోయింది 21 మీటర్స్ అనేది డిస్టెన్స్. అదే ఒకవేళ ఇఫ్ ఐ టాక్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ మనం వెక్టర్స్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, మోడ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు డైరెక్ట్గా. మోడ్ ఎక్స్ అంటే ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఒరిజిన్, అంటే 5 హోల్ స్క్వేర్ అంతా 25 ప్లస్ 6 స్క్వేర్ అంతా 36 ప్లస్ 10 స్క్వేర్ అంతా 100. మ్యాథ్స్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను నేను. ఒక పాయింట్ ఇదేంటో కోఆర్డినేట్, ఇది ఒక వెక్టర్, ఇది ఆ వెక్టర్ నుంచి ఒరిజిన్కి డిస్టెన్స్ కడుతున్నాను అంటే 5 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - 0 హోల్ స్క్వేర్. అర్థమైంది కదా, ఇందాక కూడా యూస్ చేసాను, అందుకని డైరెక్ట్గా రాస్తున్నాను. ఇప్పుడు 25 ప్లస్ 36 ఎంత, 36 ప్లస్ 5 41, 51 61 161 రూట్ ఓవర్ 161 మీటర్స్. ఇదేంటిది డిస్ప్లేస్మెంట్. ఓకేనా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ రావచ్చు, నేను వెక్టర్ రాసా కానీ ఆ వెక్టర్ని ఒరిజిన్ దగ్గర ఎందుకు తీసుకున్నాం అని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ పార్టికల్ స్టార్ట్ అయింది ఒరిజిన్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి. ఫర్ సపోజ్ ఇది ఎక్కడికో ఎలా బయటకు వచ్చింది అనుకోండి, ఈ ఒరిజిన్ నుంచే కదా డైరెక్ట్ కట్టేది మనం. ఈ ఒరిజిన్ ఈ కోఆర్డినేట్ అని చూసారా, ఇది ఆగిన కోఆర్డినేట్, ఈ కోఆర్డినేటే 5 6 10, అక్కడ నుంచి ఒరిజిన్కి డిస్టెన్స్ కట్టాం అంతే. అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గ్రాఫ్ ఈస్ పాసిబుల్. ఇందాక పాయింట్స్ చెప్పా కదా, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పెట్టి పాయింట్స్ చెప్పా కదా, అవి అర్థమైతే కనుక ఈ గ్రాఫ్స్ని ఆన్సర్ చేయొచ్చు. సారీ, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ డిస్టెన్స్ టైం గ్రాఫ్, ఇది టైం. ఇప్పుడు చూడండి, ఇది డిస్టెన్స్, ఇది టైం. టైం 0, t = 0 దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది. టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, అంతే కదా, t = 1 2 3 4 ఇలా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ నేనేం చెప్పా, డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందా, అవ్వదు. సో ఈ గ్రాఫ్ ఏంటి, కరెక్ట్ ఇన్కరెక్టా, కరెక్టా ఇన్కరెక్ట్, రైట్. నెక్స్ట్ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ చూస్తే డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫే, బట్ టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సర్టెన్ పాయింట్ తర్వాత డిస్టెన్స్ కాన్స్టెంట్ అయింది, అంటే సంథింగ్ ఇక్కడ 10 అనుకుందాం, ఆ 10 వాల్యూ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అయిపోయింది. అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది అండ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటి, సంథింగ్ ఒక పార్టికల్ డిస్టెన్స్ ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్ళింది, ఆ పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఆగిపోతేనే కదా డిస్టెన్స్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది, అది పాయింట్. అంటే ఇది కరెక్ట్, అంటే పాసిబుల్, ఆ పాసిబుల్ అవ్వచ్చు కదా అది. నెక్స్ట్ డిస్టెన్స్ టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అవునా కదా. ఈ పాయింట్ తీసుకోండి, టైం ఇంక్రీజ్ అయింది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకో పాయింట్ తీసుకోండి, ఏదో ఒకటి, టైం ఇంక్రీజ్ అయింది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. అలా ఇంకా డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, పాసిబులే కదా. అంటే ఆబ్జెక్ట్ అనేది వెళ్తానే ఉందని మీనింగ్ అది, రైట్, పాసిబుల్ అది. నెక్స్ట్ మళ్ళీ డిస్టెన్స్ టైం. ఇప్పుడు డిస్టెన్స్ ఇది స్టార్ట్ అవ్వడమే నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, అబ్జర్వ్ చేశారో లేదో. అసలు డిస్టెన్స్ నెగిటివ్ అవుతుందా, ముందే ఇన్కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డిస్ప్లేస్మెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అవునా కదా, డిక్రీజ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ డిక్రీజ్ అవ్వచ్చా లేదా, అవ్వచ్చు కదా. సో గ్రాఫ్ పాసిబుల్. నెక్స్ట్ పొజిషన్, ఇదేంటి పొజిషన్, డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్ కాదు, ఇట్స్ అ పొజిషన్. అంటే ఎక్స్ అనే ఒక వాల్యూ అంతే, అది ఎక్స్ అనే ఒక వాల్యూ నుంచి నెగిటివ్ వాల్యూ, అది నెగిటివ్ వాల్యూ, ఆ నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ డైరెక్షన్కి వెళ్తుంది ఆబ్జెక్ట్ అనేది. అంటే అలాగా, ఫర్ సపోజ్ ఇది ఒరిజిన్ అంటే 0, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. x = -5 నుంచి x = 10 వరకు, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందని చెప్తున్నాడు. ఈ గ్రాఫ్ మీనింగ్ అది, అర్థమైంది కదా. అంటే పాసిబులా కదా, నెగిటివ్ కోఆర్డినేట్ నుంచి పాజిటివ్ కోఆర్డినేట్ వరకు పొజిషన్ చేంజ్ అయింది, అక్కడ వరకు వెళ్ళింది అని మీనింగ్ గ్రాఫ్కి. సో పాసిబుల్. ఓకే, ఆల్ అండర్స్టూడ్, ఓకే కదా. సో ఇక్కడ వరకు అయింది.
దిస్ ఈస్ ద పార్ట్ 1 వీడియో. పార్ట్ 2లోకి వచ్చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే విల్ టాక్ అబౌట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. అండ్ దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే కంబైన్డ్గా ఉంటాయి. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ. అండ్ స్పీడ్ వెలాసిటీలో కూడా 4 టైప్స్ ఉంటాయి. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఆ 4 అండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఆ 5 టర్మ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తా, క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం పార్ట్ 2లో. రైట్? అంటిల్ దెన్ కీప్ లర్నింగ్, బీ సబ్స్క్రైబ్డ్, స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.